గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నానా హంగామా చేస్తూ మేము దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతా ఉన్నాం. దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా అన్ని రాష్ట్రాలు కూడా మమ్మల్ని ఫాలో కావాలా అని చెప్పి తప్పుదో పట్టిస్తూ మరి బీసీ డిక్లరేషన్ పేరు మీద ఆడుతున్న నాటకాలన్నిటి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున డ్రామా నడుస్తూ ఉంది ఢిల్లీలో గత 2 రోజుల నుంచి కూడా. ఈ యొక్క బీసీ డిక్లరేషన్ పేరు మీద ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు వాటిని నిలబెట్టుకోలేక నానా యాతన పడుతూ ఏ రకంగా మళ్ళీ ప్రజలను నమ్మించి మోసం చేయాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీలో ఈ డ్రామాలు గత 2 రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. ఒకటే మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి దాగుడు మూతులు, దొంగ మాటలు. ఏ రకంగానైతే ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారో మళ్ళీ ఈ యొక్క రాబోయే పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న నాటకమే తప్ప దీంట్లో ఇలాంటి వాస్తవం కానీ నిజం కానీ నిజంగా కూడా చిత్తశుద్ధి కానీ ఎక్కడ కూడా కనబడట్లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇంత కాదు. ఒక దశ చూసినట్టయితే పార్టీ అధ్యక్షురాలు వారి మన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ వారి అధ్యక్షులే రాలేను, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ఈ మీటింగ్కి రాలేనని సోనియా గాంధీ గారి ఒక ఉత్తరం ద్వారా రాసి పంపిస్తే ఆ ఒక లెటర్ని కూడా అంటే ఇదే సోనియా గాంధీ గారు రాసిన లెటర్ అవుతున్నదో సోనియా గాంధీ గారి లెటర్ రాసింది అది చూపెట్టుకుంటూ ఇది నాకు ఆస్కార్ అవార్డు లాంటిది, నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చినంత గొప్ప ఈ సోనియా గాంధీ గారి లెటర్ నాకు పంపించడము, నన్ను అప్రిషియేట్ చేసింది అని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు సోనియా గాంధీకి ఊడిగం చేస్తుంటే ఇంట్లో పనిచేసేవారు కూడా మాటలు మాట్లాడినాడు. దీంట్లో ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేస్తున్నట్టు కానీ చాలా బాగా మంచి పని చేస్తారు కానీ ఎక్కడ కూడా లేదు. దానికి పోగా నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటు. అది చాలా స్పష్టంగా లాస్ట్ లైన్లో రాసినది, ఐ రిగ్రెట్ దట్ డ్యూ టు ప్రియర్ కమిట్మెంట్స్ ఐ విల్ బి అనేబుల్ టు అటెండ్. అంటే నాకు వేరే కార్యక్రమాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను మీటింగ్కి రాలేకపోతానని చెప్తాను. ఇంత స్పష్టంగా అవమానకరంగా ఆమె మీటింగ్కి రాకపోగా ఇదే ఉత్తరాన్ని చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇన్ని రోజులు ఇంకా దొంగ మాటలు మాట్లాడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మేము. ఈరోజు దేశానికి రోల్ మోడల్ అండి, అత్యంత అట్టర్ ఫ్లాప్ బ్యాడ్ మోడల్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసిన మోడల్ అవుతున్నదో అందరికీ చెవుల పువ్వు. ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలు, ఏ రకంగానైతే 2 లక్షల రుణమాఫీ, ఏకకాలం రుణమాఫీ, ఏ రకంగానైతే ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగాలకు ఇస్తామని చెప్పిండో, ఏ రకంగానైతే మహిళలకు 2500 పెన్షన్ ఇస్తా అని చెప్పిండో, ఏ రకంగానైతే వృద్ధులకి 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండో, ఇట్లా ఒకటి కాదు 2 కాదు అన్నీ కూడా పచ్చి అబద్ధాలాడి ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి తప్పుడు వాగ్దానాలు చేసి అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి ఆయనకి ఆలోచన రాక తప్పుల మీద తప్పులు చేస్తూ
ప్రజల చెవులో పువ్వు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కాదు, ఆల్రెడీ అక్కడ రాహుల్ గాంధీ గారి చెవులో పువ్వు పెడుతున్నాడు, ఖార్గే గారి చెవులో పువ్వు పెడుతున్నాడు, ఇక్కడ ఢిల్లీకి అందరు పార్లమెంట్ ఎంపీ సభ్యుల చెవులో పువ్వు పెడతా ఉన్నాడు. అంటే నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు క్లియర్గా, స్పష్టంగా అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిజంగానే నీకు బీసీ డిక్లరేషన్ పేరు మీద మీరు చేసినటువంటి డిక్లరేషన్ అయితే ఉన్నదో చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ 42% రిజర్వేషన్స్ 6 నెలలలో తీసుకొస్తామని చెప్పి మీరు తప్పుడు హామీ అది కాని పనిని కూడా చేస్తామని చెప్పి ప్రజలకి వాగ్దానం చేసి తప్పుదో పట్టించి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. మీకు తెలుసు ఇది సాంకేతికంగా న్యాయపరమైనటువంటి చుక్కులు దీంట్లో అనేకం ఉన్నాయి. దీన్ని అధిగమించాలంటే చాలా ప్రయత్నాలు అవసరం. దీన్ని పార్లమెంట్ లెవెల్లో కేంద్రం సహాయం తీసుకొని 9th షెడ్యూల్లో పెడితే కానీ సాధ్యం కాదు అని పదే పదే చెప్పినా కూడా మేము చేస్తాం మీకు ఎందుకని చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ అందరూ పోయి అదే పని చేస్తూ ఉన్నారు. అన్ని మొదటి నుంచి కూడా తప్పుటడుగులే. అసెంబ్లీలో వేదిక పైన కూడా మేము చెప్పాం 42% రిజర్వేషన్స్ బీసీలకు స్వాగతిస్తాం, కానీ మీరు ఎంచుకున్నటువంటి మార్గం తప్పు. లిఖిత పూర్వకంగా ఆ రోజు లెటర్లు ఇచ్చాం, అసెంబ్లీ వేదిక పైన కూడా చెప్పాం. ఇన్ ప్రిన్సిపల్ ఎస్ మేము కోఆపరేట్ చేస్తాం, కానీ మీరన్నీ కూడా అశాస్త్రీయ పద్ధతిలో చేసుకుంటూ మళ్ళొకసారి బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అసెంబ్లీ వేదిక కూడా ఆన్ రికార్డే చెప్పిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు అదే చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ చేసే బిల్లు కేంద్రానికి పోతుంది, మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ చేసింది గవర్నర్ దగ్గరికి పోతుంది, గవర్నర్ గారు కూడా మళ్ళీ న్యాయపరమైనటువంటి నాకు సలహా కావాలని చెప్పి మళ్ళీ కేంద్రానికి పంపిస్తారు. ఎవరిని మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంకెన్ని రోజులు ఈ మోసం, ఇంకెన్ని రోజులు నీ యొక్క అబద్ధాలు, నీ యొక్క డబుల్ బాజీ మాటలు, బట్టెబాజీ మాటలు, ఇంకెన్ని రోజులు? నువ్వు ఢిల్లీకి అఖిల పక్షానికి తీసుకుపోతానని చెప్పిన మాట వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు దొంగ చాటున నువ్వే పోయి నువ్వు ప్రయత్నం చేస్తున్నానని చెప్పి నాటకాలు ఆడుతా ఉన్నావు ఢిల్లీలో పోయి? మేము అడిగినాం, అసెంబ్లీలో కూడా చెప్పినాం, లిఖిత పూర్వకంగా ఇచ్చినాం, అఖిల పక్షాన్ని పిలవని చెప్పినాం, మేము ఎమ్మడి వస్తామని చెప్పినాం, ప్రధానమంత్రి దగ్గరికి తీసుకువస్తావా 7 గంటలకు వస్తామని చెప్పినాం. కానీ ఈరోజు మళ్ళీ వాస్తవాలు బయటపడతాయని చెప్పి ఒక్కడే పోయి డ్రామాలాడి ఏదో నేను పోరాటం చేస్తున్నానని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజంగా దాంట్లో చిత్తశుద్ధి ఎక్కడ కనబడట్లేదు. నిజంగానే నీకు బీసీ డిక్లరేషన్ కానీ బీసీల పట్ల ప్రేమ ఉంటే నీ చేతిలోనే ఎందుకు చేయవు? రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ డిక్లరేషన్లో దగ్గరను ఇన్ని హామీలు ఇచ్చినావు. బీసీ డిక్లరేషన్లో మీరు 20,000 కోట్ల రూపాయలు మీరు ఇస్తాం ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పినారు. 2 బడ్జెట్లు అయినాయి. ఎందుకు 20,000 కోట్లు మీరు కేటాయించలేకపోయినారు అడుగుతా ఉన్నా. నీ చేతులైన కదా పని ఉన్నది. ఈరోజు మీరు అనేక విద్యా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చేతి వృత్తుల్లో కూడా అనేక ఉన్నాయి. ఒక్కడంటే ఒకటి నీ చేతిలోనే పనిచేస్తలేవు. ఈరోజు ముదిరాజులకు కానివ్వండి, గంగాపుత్రులకు కానివ్వండి, గొల్లకుర్మలకు కానీ, గౌళ్ళకు కానివ్వండి, మునురుకప్పు, పద్మశాలి, విశ్వకర్మ, రజక సంఘాలన్నిటి కూడా మీరు హామీలు ఇచ్చినారు. ఏ ఒక్క హామీ కూడా నీ చేతిలో ఇప్పటివరకు నెరవేర్చలేవు. కానీ దాని గురించి నీ తాపత్రపడుతూ డ్రామాలు ఆడుతూ ఉన్నావు. డ్రామాలు ఆడుతూ మళ్ళీ నాకు సోనియా గాంధీ గారి లెటర్ ఆస్కార్ అవార్డుతో సమానం నాకు అన్నారు. ఆస్కార్ అవార్డు ఎవరికి ఇస్తారు, దేనికి ఇస్తారు? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించుకోవాలి. ఆస్కార్ అవార్డు దేనికి ఇస్తారండి? చక్కగా నాటకం ఆడితే, చక్కగా యాక్టింగ్ చేస్తే, చక్కగా డ్రామా చేస్తే వారికి ఆస్కార్ అవార్డు ఇస్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆస్కార్ అవార్డుకి కంటే ఇంకా పెద్ద అవార్డు భాస్కర్ అవార్డు అని ఒకటి ఉండే, బ్రహ్మానందం గారి మూవీలో ఉంటుంది. భాస్కర్ అవార్డు అని పెడతాడు ఒకటి ఆయనకి. అలాంటి అవార్డు రావాలి ఈయనకి, రేవంత్ రెడ్డి గారికి. ఆస్కార్ అవార్డు కూడా తక్కువనే వారికి. ఒక పవన్ కళ్యాణ్ గారు హీరో ఉన్న మూవీలో ఒక దాంట్లో ఉంటాడు ఈయన బ్రహ్మానందం గారు, అథారిటీకి దారే మూవీలో భాస్కర్ అవార్డు అని సొంతంగా పెట్టుకుంటాడు బ్రహ్మానందం గారు. రేవంత్ రెడ్డి గారు కావాల్సింది ఆస్కార్ అవార్డు కాదు, దాంట్లో పెద్దది ఏంటంటే ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి ఆయనకి.
అన్ని డ్రామాలు అన్ని నాటకాలు ఆడి ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? బలహీన వర్గాల ప్రజలని ప్రశ్నిస్తా ఉన్నాను. మా నాయకుడు, మా యొక్క ఎమ్మెల్సీ ప్రొఫెసర్ దాసోజీ శ్రావణ్ గారు చాలా స్పష్టంగా, వారితో పాటు మా పార్టీ పరంగా కూడా అందరం కూడా లిఖితపూర్వకంగా, అయ్యా మీరు ఎంచుకున్న పద్ధతి తప్పులు ఎత్తి చూపెడుతూ లిఖితపూర్వకంగా వారికి ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా పెట్టినారు. మీరు దీంట్లో పారదర్శకంగా ఉండాలా, ట్రాన్స్పరెంట్గా ఉండాలా, మా సహకారం ఉంటుంది, మా సూచన సలహాలు తెలియజేస్తాం. దీన్ని నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి మన జస్టిస్ ఈశ్వరయ్య గారితో పాటు అనేక మంది మేధావులు, న్యాయ నిపుణులు దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. దీన్ని చక్కదిద్దాలని చెప్పి మా నాయకుడు దాసోజీ శ్రావణ్ గారు లిఖితపూర్వకంగా లెటర్ రాసి అడిగితే, నిన్న ఒక పత్రికా ఇక్కడ ఢిల్లీలో వారిని ప్రశ్న అడిగితే ఏం మాట్లాడతాడు దాసోజీ శ్రావణ్ గురించి? చిల్లరగాలు, వాళ్ళకి ఏం తెలుసు, ఆయన స్టేటస్ ఏంది అంటే అవమానించబరంగా, కించపరిచే విధంగా దాసోజీ శ్రావణ్ గారు నీకంటే 10 ఆకులు కాదు, నువ్వు నీకంటే ప్రొఫెసర్ అయినా కొన్ని లక్షల మంది విద్యార్థులని తీర్చిదిద్దిన ఘనత ప్రొఫెసర్ దాసోజీ శ్రావణ్ గారికి ఉన్నది. వారు ఎమ్మెల్సీ, వారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి కేసీఆర్ గారికి అండగా ఉన్నటువంటి నాయకుడు దాసోజీ శ్రావణ్ గారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తనంత పాత్ర పోషించిన నాయకుడు దాసోజీ శ్రావణ్ గారు. అలాంటి మా ప్రొఫెసర్ దాసోజీ శ్రావణ్ గారు పట్టుకొని స్టేటస్ ఉండాలి, నీ స్టేటస్ ఏందా మరి? నువ్వు ఒకప్పుడు ఎమ్మెల్సీవి కదా, ఈరోజు ముఖ్యమంత్రి అయినా అని చెప్పి విరివిగుతున్నావు కదా, అహంకారంతో మాట్లాడుతున్నావు కదా. మేము అడిగిన ప్రశ్నకు సమానం చెప్పమంటే, దాని క్లారిఫికేషన్ ఇవ్వమంటే ఈ రకంగా కించపరిచిన మాటలు నేను ఢిల్లీలో మాట్లాడడానికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది మొదటిసారి కాదు. బడుగు బలహీన వర్గాల యొక్క నాయకులని కించపరిచే విధంగా, దిగజార్చే విధంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి మాటలు మొదటిసారి కాదు ఇది. మొన్న కాంగ్రెస్ సభలోనే చాలా అవమానకరంగా ఒక బట్టలు ఉతుకుతానే నేను ఎమ్మెల్యే చేసినా, చేపలు పట్టడాన్నేమో మంత్రి చేసినా అని చెప్తున్నాడు. అంటే కష్టపడి వాళ్ళు వచ్చినట్టు తప్ప నీలేక డబల్ బాజీ బట్టబాజీ మాటలు మాట్లాడి బ్యాగులు మోసి పైరవులు చేసి నాయకులు కాలే. నీ మాటకి దానికి ఇప్పటికే క్షమాపణ చెప్పాలి, నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే. కించపరిచేది ఎవరి వృత్తుల్లో వారు కష్టపడుకు పనిచేసుకుంటూ ముందుకు వచ్చి నాయకులు అయినారు. ఇది మొదటిసారి నువ్వు చేసింది కాదు. ఎంతోమంది మహా నాయకులు మరి చరిత్రలో చాలామంది అయినారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక మంది నాయకులు, అనేక బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అనేక వర్గాల వారు అయినారు. ఏదో నువ్వు కొత్తగా తీసుకొచ్చి పెట్టింది కాదు. నువ్వు తక్షణం రజకులకి, ముదిరాజులకి ఇచ్చి క్షమాపణ చెప్పాలా? బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది మొదటిసారి కాదు. అధికార మదంతోని, అహంకారంతోని కళ్ళు నెత్తికెక్కినాయి రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఏ రకంగా కించపరిచే విధంగా, బలహీన వర్గాల ప్రజల్ని అవమానించే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న దాసోజీ శ్రావణ్ గారిని, మొన్న కొంతమంది సభ్యుల్ని ఇంకా కూడా చాలా చోట్ల మాట్లాడుతూ చూస్తూ ఉన్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. అది నీ యొక్క ప్రేమ ఆప్యాయత బలహీన వర్గాల ప్రజల పట్ల నీకు ఉన్నటువంటి యొక్క మరి కమిట్మెంట్ తెలుస్తోంది నీ మాటల బట్టే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. నువ్వు చేసే బీసీ రిజర్వేషన్స్ చేయించడానికి మా సహకారం ఉంటుంది, కానీ నువ్వు ఎంచుకున్న పద్ధతి తప్పు. మేము ముందు చెప్పిన మాటనే మీరు మళ్ళీ చివరికి అక్కడికే వస్తూ ఉన్నారు. దీని గురించి అఖిలపక్షం పిలుమని పదే డిమాండ్ చేశాం. ఢిల్లీకి వస్తామని చెప్పినా మీరు తీసుకోపోక, మళ్ళీ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా ఈ రకంగా అవమానించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు నిజంగానే మీ చేతిలో ఉన్నటువంటి బీసీ డిక్లరేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకు మీరు దీంట్లో ఒక్కటి కూడా చేయలేకపోతా ఉన్నారు? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంట్లో ఉన్నాయి. మీరు గొల్ల కురుమలకు అధికారంలో రాగానే 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ అని చెప్పిన ఏమైంది? గౌడులకు మరి మద్యం షాప్ లైసెన్స్లో ప్రస్తుతం ఉన్న 15% నుంచి 20% చేస్తామని చెప్పినాం, ఏమైంది? అదేవిధంగా మరి ఈరోజు జగిత్యాల, నారాయణపేట, భువనగిరి మెగా
పవర్లూమ్ క్లస్టర్ని ఏర్పాటు చేస్తామని చెప్పి పద్మశాలులకి ఏమైంది? ముదిరాజులకు కూడా నువ్వు బీసీ నుంచి బీసీలో చేస్తామని చెప్పినావు, ఏమైంది? గంగాపుత్రుల విషయంలో, ఇట్లా విశ్వకర్మల విషయంలో, రజకుల విషయం, అనేక విషయాల్లో ఏ ఒక్కటి కూడా నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీద చేయకపోగా నీతో కాని పనిని ఈ ముందు నుంచి చెప్తా ఉన్నాం. పట్టుకొని దాన్ని డ్రామాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని తప్పుదో పెట్టించే ప్రయత్నాన్ని మానుకో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. నీకు ఎట్లకెళ్ళి ముఖం లేదు ఎన్నికలు పోవడానికి. కాబట్టి ఏ రకంగానే సరే ప్రజల్ని మళ్ళీ ఒకసారి మభ్యపెట్టి మోసం చేసి ఢిల్లీ వీధిలో నాటకాలు ఆడి భాస్కర్ అవార్డులు ఆస్కర్ అవార్డులు అని చెప్పుకొని ప్రజల్ని మరి తప్పుదో పట్టించే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ దీన్ని శాస్త్రీయ పద్ధతిలో తీసుకువెళ్ళండి. న్యాయ నిపుణులు మేధావులతోని బీసీ కమిషన్ చైర్మన్లుగా పనిచేసినటువంటి అనేక మంది మేధావులతోని మీరు చర్చించండి. మేము కూడా ఆ విషయాలను మీ దృష్టికి గతంలో తెచ్చాం. దాన్ని మీరు పక్కన పెట్టి మీ మీద గొప్పలు చేస్తున్నామని చెప్పి చేసుకుంటూ పోతున్నారు. అన్నీ కూడా శుద్ధ తప్పులు. మీ తప్పులన్నీ కూడా అసెంబ్లీ ఎత్తి చూపెట్టిన సంగతి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరి ఢిల్లీలో ఈ డ్రామాలతో ఆపి వాస్తవ పరిస్థితులకు వచ్చి ఈ బీసీ రిజర్వేషన్ని ఏ రకంగా సాధించాల దానిపైన ఒక చక్కగా అందరి ఆలోచన తీసుకొని ముందుకు వెళ్తే నీకు సహకారం లభిస్తుంది తప్ప కేవలం ఎన్నికల గురించే ఈ చేసే ప్రయత్నాన్ని మానుకొని బీసీలని మరి మోసం చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పేసి నిన్ను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు, పార్టీ విప్ శాసనసభ్యులు వివేక్ గారికి అందరికీ నా నమస్కారాలు. సోదరులారా, ఎన్నికలు కాకముందుకు